విజయవాడలో కాళేశ్వరరావు మార్కెట్ సెంటర్ లో షర్మిల మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మీ జగనన్న చెల్లెలు మనస్ఫూర్తిగా నమస్కరిస్తుంది. జగనన్న నాయకత్వంలో మొదలైన ఈ మరో ప్రజా ప్రస్థానం కడప, అనంతపూర్, కర్నూలు, మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ, గుంటూరు కూడా దాటుకుని ఈ రోజు కృష్ణా జిల్లాలో విజయవాడకు చేరడం జరిగింది. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేసింది కేవలం 5 సంవత్సరాలు మాత్రమే. కానీ 5 సంవత్సరాలలో ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి, ముఖ్యమంత్రి అంటే తన ప్రజల గురించి కన్న తండ్రిలో ఇలా ఆలోచించాలి, ముఖ్యమంత్రి అంటే కన్న తండ్రిలో తన ప్రజల్ని ఇలా ప్రేమించాలి అని ఒక మాదిరిగా నిలిచి చూపించాడు రాజశేఖర్ రెడ్డి గారు. ప్రతి వర్గం వారిని కన్న బిడ్డల్లో ప్రేమించాడు రాజశేఖర్ రెడ్డి గారు. రైతులకైతే నీళ్ళిచ్చాడు, కరెంట్ ఇచ్చాడు, మద్దతు ధరలు కూడా ఇచ్చాడు. అన్ని విధాలా వారి అండగా నిలబడి అప్పుల ఊపిలో నుంచి వాళ్ళు బయటపడడానికి 12,000 కోట్లతో వారికి రుణమాఫీ కూడా చేశారు. రైతులకి, మహిళలకి అంతకు ముందున్న రూపాయల వడ్డీ దగ్గర నుంచి పావుల వడ్డీకే తీసుకొచ్చి రుణాలిచ్చి, మహిళలైతే బ్యాంకు ముఖం చూసి ఎరగని ఎంతో మంది మహిళలు బ్యాంకు వరకు పోయి డబ్బులు తెచ్చుకొని లక్షల మంది మహిళలు ఆర్థికంగా స్థిరపడడం జరిగింది. విద్యార్థులైతే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కన్న తండ్రి స్థానంలో నిలబడి ఆలోచించి డబ్బు లేని కారణంగా ఏ ఒక్కరి చదువు కూడా ఆగిపోకూడదు, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, డాక్టరా, ఇంజనీరా, ఎంసీఏనా, ఎంబీఏనా, ఏది కావాలంటే అది చదువుకోండి, అది ప్రభుత్వమే చదివిస్తుంది అని భరోసా కలిగించారు. రాజశేఖర రెడ్డి గారు పేదలు కూడా గొప్ప వైద్యం చేయించుకోవాలి, ఖరీదైన వైద్యం చేయించుకోవాలి, వైద్యానికి పేదరికం అడ్డు రాకూడదు అని పేదలు కూడా గొప్ప ఆసుపత్రికి వెళ్లి గొప్ప వాళ్ళలాగా వైద్యం చేయించుకోగలగాలని ఆరోగ్యశ్రీ ప్రవేశపెడితే లక్షలు విలువ చేసే వైద్యాన్ని ఆరోగ్యశ్రీ ద్వారా పొందారు. రాజశేఖర రెడ్డి గారు దేశమంతా 47 లక్షల ఇళ్లను కడితే కేంద్ర ప్రభుత్వము రాజశేఖర రెడ్డి గారు ఒక మన రాష్ట్రంలోనే 47 లక్షల పక్క ఇల్లు కట్టి చూపించారు. కుయ్ 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 అని ఫోన్ చేసిన 20 నిమిషాలకే 108 వచ్చేది, ఎక్కడ చూసినా 104 కనపడేది. కానీ ఇప్పుడున్న పరిస్థితులు అవి కాదు. మన రాష్ట్రము ఆ ఒక్క మనిషి వెళ్లిపోవడంతో అతలాకుతలమైపోయింది. మన రాష్ట్రము అధోగతిలో పయనిస్తుంది. ఇప్పుడు రైతులకు భరోసా లేదు, నీళ్లు లేక, కరెంటు లేక పండించిన పంటల్లో నష్టం వచ్చి అప్పుల పాలైపోయి భూములు అమ్ముకుంటున్నాడు, ఇంట్లో బంగారం అమ్ముకుంటున్నాడు, ఒంట్లో కిడ్నీలను కూడా అమ్ముకుంటున్నాడు. ఇక మహిళలైతే ఆదివారాలు సెలవు తీసుకోకుండా 30 రోజులు పనిచేసిన కూలీ డబ్బులు సరిపోవట్లేదమ్మా, 3 పూట్ల కూడా ఇల్లు గడవడం లేదు, చాలా కష్టమైపోయింది అని ఈ సర్కారు కనీసము తాగడానికి కూడా మంచినీళ్ళు ఇవ్వడం లేదని ఎక్కడికి పోయినా వాపోతున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీకి జబ్బు చేసింది. ఇప్పుడున్న కాంగ్రెస్ పరిపాలనలో ఫీజు రీయింబర్స్మెంట్ కుండిపోయింది. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము పక్క ఇళ్లకి పాడి కట్టింది. 108, 104 మరుగైపోయాయి. ఇప్పుడున్న సర్కార్కి పేదలంటే నిర్లక్ష్యం, రైతులంటే లెక్కలేదు. ఇప్పుడున్న సర్కారు ప్రతి విధంలోనూ ప్రతి విధాన వైఫల్యం చెందింది. రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ప్రతి పథకానికి తూట్లు పరిచింది రాజశేఖర
ఎంత తీవ్రమైన కరెంటు సంక్షోభం మన రాష్ట్రంలో ఉందో ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. కరెంటు లేదు మహాప్రభు అంటే కిటికీలో తలుపులు తెరుచుకొని పడుకోండి అని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. రైతులకి 7 గంటలు కాదు కదా 3 గంటలు ఇస్తుంది ఈ ప్రభుత్వం. మహిళలకి గ్రామాలలో అయితే ఎక్కడే గాని 4 గంటలకు 6 గంటలకు మించి ఎక్కడ కూడా కరెంటు లేదు. పరిశ్రమలకైతే నెలకు 15 రోజులు కరెంటు కట్. ఇలా ఉంటే మన రాష్ట్రము అభివృద్ధి ఎలా చెందుతుంది? ఈ లేదు మళ్ళీ చాలా గొప్పగా చాలా అద్భుతంగా చాలా గొప్పగా కరెంటు ఇస్తున్నారు అన్నట్టు వేలకు వేలు బిల్లులు పట్టుకొస్తున్నాయి. ఆ బిల్లులు చూస్తే ఎవరికైనా షాక్ కొట్టాల్సిందే. ఈ ప్రభుత్వము ఏకంగా 32,000 కోట్ల రూపాయలను జనం నెత్తిన మోపి వారి రక్తం పిండైనా సరే అది వసూలు చేసి వాళ్ళ ఖజానా నింపుకోవాలనుకుంటుంది ఈ ప్రభుత్వం. కిరణ్ కుమార్ రెడ్డి గారి మాటలేమో కోటలు దాటాయి, కానీ చేతలేమో సున్నా. కిరణ్ కుమార్ రెడ్డి గారు అన్నారు 65 లక్షల విలువ కోట్లు చేసే పెట్టుబడులు తెస్తున్నాము, దాంతో 35 లక్షల మందిని. ఎక్కడనే కిరణ్ కుమార్ రెడ్డి గారు అని అడుగుతున్నాం. లక్షల కోట్లు కాదు కదా, కనీసం 6 లక్షలన్నా 60 లక్షలన్నా వచ్చాయేమో చెప్పండి అని అడుగుతున్నాం. ఇప్పుడున్న కరెంటు సంక్షోభంతో కొత్త పరిశ్రమలు కాదు కదా, ఉన్న పరిశ్రమలు కూడా మూతపడి వేల పరిశ్రమలు మూతపడి 20 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. అదే మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితి. ఇప్పుడు ఇదంతా సరిపోలేదని ఇప్పుడు వ్యాట్ రూపంలో వస్తుదారుల మీద కూడా వ్యాట్ విధించి వారిని కూడా హింసించాలనుకుంటుంది ఈ ప్రభుత్వం. తిండి, నీళ్లు, బట్ట ఈ 3 ఏ మనిషికైనా కనీస అవసరాలు. ఆ మాత్రం ఇంగితం కూడా ఈ ప్రభుత్వానికి లేకుండా ఇప్పుడు బట్టల మీద కూడా వ్యాట్ విధించింది ఈ ప్రభుత్వం. మన దేశంలో ఎక్కడా లేదు, కేవలం మన ఆంధ్ర రాష్ట్రంలో మటుకు దాదాపు 80 లక్షల మంది అంటే 10% జనాభా వస్తు పరిశ్రమ మీద ఆధారపడి ఉన్నారని తెలిసి కూడా ఆ పరిశ్రమను దెబ్బతీయడానికి వారి మీద కక్ష కట్టినట్టు ఈ రోజు వస్త్రాల మీద కూడా 5% వ్యాట్ విధించింది ఈ ప్రభుత్వం. మా పరిశ్రమ దెబ్బతింటుంది, మా వ్యాపారాలు దెబ్బతింటాయి, మా కుటుంబాలు రోడ్డున పడతాయి. ఇది న్యాయం కాదు, ఇది చాలా అన్యాయము, వ్యాటులు తొలగించండి అని పాపం గారు ఇప్పటికి 18 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నాం. ఈ ప్రభుత్వం మనసు మటుకు కరగడం లేదు, బండరాయిలా కూర్చొనుంది ఈ ప్రభుత్వం. మనసు లేని ప్రభుత్వము, ఇది మానవత్వం లేని ప్రభుత్వము. వస్తుదారుల తరపున వైఎస్ఆర్ పార్టీ వారితో కలిసి పోరాటం చేయడానికి ప్రతి విధంగానూ వారికి సహాయపడడానికి మేము ఈ పక్షాన్ని నిలబడి ఉన్నాము అని మీకు వాగ్దానం చేసి చెబుతున్నాం. జగనన్న వస్త్రాల మీద వ్యాటుని 4% చేసినప్పుడు అదే పనిగా వస్త్ర వ్యాటును తీసేయాలని ధర్నా చేసి వైఎస్ఆర్ పార్టీ కనుక అధికారంలోకి వచ్చిన రోజు వస్త్రాల మీద వ్యాటు వెంటనే తొలగించడం జరుగుతుందని ఆ రోజు వాగ్దానం చేయడం కూడా జరిగింది. మీ పక్షాన మేము ఉన్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ వర్గానికైనా అన్యాయం జరుగుతూ ఉంటే కళ్ళప్పగించి చూడబోతూనే
నేను ఒక్కడే ఉంటానని చెప్పాడు చంద్రబాబు గారు. ఆ మాట వినగానే చాలా నవ్వొచ్చింది నాకు. ఇదే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన రాష్ట్రానికి బిల్ క్లింటన్ వస్తున్నాడని హైదరాబాద్ లో ఉన్న భిక్షగాలను లారీలలో బలవంతంగా ఎక్కించి వారిని ఊరి బయట వదిలేయాలని ఆర్డర్లు ఇచ్చి వారిని బయట వదిలేపించాడు చంద్రబాబు గారు. చంద్రబాబు నాయుడు గారికి బీదవాళ్ళంటే అంత నిర్లక్ష్యం, అంత చిన్న చూపు, మనుషుల్లో కూడా చూడలేదు బీదవారిని చంద్రబాబు నాయుడు గారు. పురుగుల్లో చూశారు చంద్రబాబు నాయుడు గారు. పేద విద్యార్థులు మాకు స్కాలర్షిప్లు ఇవ్వండి ముఖ్యమంత్రి గారు అంటే, స్కాలర్షిప్లు కాదు కదా మెస్ ఛార్జీలు కూడా నేను పెంచను అని వారిని లాఠీలతో కొట్టించాడు చంద్రబాబు గారు. గవర్నమెంట్ ఆసుపత్రికి పోయేది పేద ప్రజలు మాత్రమే అని తెలిసి కూడా వారి దగ్గర నుంచి కూడా యూజర్ ఛార్జీలను వసూలు చేసిన ఘనుడు ఈ చంద్రబాబు గారు. చంద్రబాబు నాయుడు గారి ప్రకారం పేదల గురించి ఏ రోజు ఆలోచన చేయలేదు. 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఉన్నన్ని రోజులు అన్ని ఛార్జీలను పెంచాడు. ఆ భారం పేదల మీద పడుతుందని తెలిసి కూడా ఆ పని కళ్ళార్పకుండా చేసేశాడు. పేదల్ని ఎవరైనా ప్రేమించారు అంటే అది కేవలం రాజశేఖర రెడ్డి గారు మాత్రమే. ఒక్క రూపాయి ఏ ఛార్జీ పెంచినా అది పేదల మీద భారం పడుతుంది అని రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఒక్క రూపాయి కూడా గ్యాస్ ధర పెరగలేదు, ఒక్కసారి కూడా కరెంటు ఛార్జీలు పెరగలేదు, ఒక్క రోజు కూడా ఆర్టీసీ ధరలు పెరగలేదు, మున్సిపల్ ధరలు పెరగలేదు. ఏ ఛార్జీలను ఏ పన్నులను విధించకుండానే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపించారు రాజశేఖర రెడ్డి గారు. నిన్న చంద్రబాబు గారు ఇంకో మాట కూడా అన్నారు. విద్యుత్ బకాయిలను మాఫీ చేసింది చంద్రబాబుట, విద్యుత్ ఛార్జీలను వసూలు చేసిందేమో రాజశేఖర రెడ్డి గారట. చంద్రబాబు నాయుడు గారు 2500 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. మరి ఆయనకు సంతోషం పట్టలేక మతి చెల్లించిందో లేకపోతే 2500 కిలోమీటర్లు తిరిగినా కూడా మాకు అధికారం వచ్చేటట్టు లేదని నిరాశతో మతి చెల్లించిందో అర్థం కాలేదు. ఆయన అన్న మాట ఎంత మతి లేనిదంటే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 50 రూపాయలున్న హార్స్ పవర్ ని 625 రూపాయలు చేశాడు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వరల్డ్ బ్యాంకుతో ప్రతి సంవత్సరము విద్యుత్ ఛార్జీలను పెంచుతాడు అని వారితో ఒప్పందం చేసుకుని సంతకాలు కూడా చేశాడు. 8 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే 8 సంవత్సరాల 8 నెలలు ముఖ్యమంత్రిగా ఉంటే 8 సార్లు కరెంటు ఛార్జీలను పెంచాడు. కరెంటు ఛార్జీలను పెంచి అవి ఎట్లయినా కట్టాలి అని ప్రజల మీద రైతుల మీద ఒత్తిడి తెస్తే మేము కట్టలేము మహాప్రభు, అసలే కరువు ఉంది అని వారు ఎంత బ్రతిమలాడినా వినలేదు చంద్రబాబు గారు. వారిని జైళ్లలో కూడా పెట్టించడానికి ప్రత్యేకమైన పోలీస్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేశారు చంద్రబాబు గారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఈయన కరెంటు ఛార్జీలను పెంచిన దానికి నిరసనగా నిరాహార దీక్ష కూడా చేశారు 10 రోజులకు పైగా. చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు పట్టించుకోలేదు కరెంటు ఛార్జీల గురించి. రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి హయాంలో విద్యుత్ ఛార్జీలను కట్టలేక ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకి 1,00,000 రూపాయలు ఎక్స్‌గ్రేషియా చంద్రబాబు ఇవ్వలేదు, రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. విద్యుత్ కష్టాలతో ఎంతో మంది అల్లాడిపోతున్నారు రాష్ట్ర ప్రజలు అని రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన మొదటి రోజునే మొదటి సంతకంలోనే 7 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చింది
అందుకని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ నిజం చెప్పరు. చంద్రబాబు నాయుడు గారికి నిజం మాట్లాడే అలవాటు ఎప్పుడూ లేదు. చంద్రబాబు నాయుడు గారికి తెలిసిందల్లా కుట్రలు పన్నడం, వెన్నుపోట్లతో అధికారం దక్కించుకోవడం. వెన్నుపోట్లతో మోసాలతో పుట్టిన ఈ చంద్రబాబు గారు అంతట్లో ఆగలేదు. ఈ రోజుటి వరకు కూడా కుట్రలు, కుతంత్రాలు, అవినీతి, అంతేకాకుండా జగనన్న మీద కాంగ్రెస్ తో కుమ్మక్కై నీచమైన కుమ్మక్కు రాజకీయాలు చేసి అబద్ధపు కేసులు పెట్టి సిబిఐని వాడుకొని జైల్లో పెట్టించారు ఈ చంద్రబాబు కాంగ్రెస్ కలిసి. ఎందుకంటే వీరికి తెలుసు జగనన్న బయట ఉంటే ప్రజల మనసుల్లో రాజశేఖర రెడ్డి గారి వారసుడిగా స్థిరపడుతుంటే ఇక కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశంకు మనుగడ ఉండదని, ఆ రెండు పార్టీలు దుకాణాలు మూసేసుకోవాల్సి వస్తుందని కుట్రలు పన్ని ఈరోజు జగనన్నను జైలు పాలు చేశారు. వీరి ఉద్దేశం ఒకటే, మన రాష్ట్రంలో రెండే పార్టీలు ఉండాలట. ఉంటే కాంగ్రెస్ ఉండాలట, లేకపోతే తెలుగుదేశం ఉండాలట. ప్రజలకు కాంగ్రెస్ తో విసుగొచ్చినప్పుడు తెలుగుదేశం ఓటేయాలట, తెలుగుదేశంతో విసుగొచ్చినప్పుడు కాంగ్రెస్ కు ఓటేయాలట. మూడో పార్టీ ఉండకూడదట, మూడో మనిషి ఉండకూడదట. అందుకని కుట్రలు పని ఈరోజు జగనన్నను జైలు పాలు చేయడం జరిగింది. కానీ బోరులో ఉన్న సింహము సింహమే. రాజకీయంగా జగనన్నను ఎదుర్కోలేక వీళ్ళు పన్నిన కుట్రలకి దేవుడే సమాధానం చెబుతాడు. దేవుడు ఉన్నాడు అన్నది ఎంత నిజమో, మంచివారి పక్షాన నిలబడతాడు అన్నది కూడా అంతే నిజం. ఉదయించే సూర్యుని ఎవ్వరు ఆపలేరు, జగనన్నను కూడా ఎవ్వరు ఆపలేరు. ఒకరోజు త్వరలోనే వస్తుంది, ఆ రోజున జగనన్న వచ్చి మనందరినీ రాజన్న రాజ్యం స్థాపించే దిశగా నడిపిస్తాడు. ఆ రోజు వచ్చేంత వరకు మీరందరూ జగనన్నను ఆశీర్వదించాలని, వైఎస్ఆర్ పార్టీని బలపరచాలని, మాతో కలిసి కదం తొక్కాలని మా ప్రార్థన. మీ పనులు మానుకొని మా కోసం మీరు సమయం చేసుకుని వచ్చినందుకు, మీ ప్రేమకు, మీ అభిమానానికి, మీ ఆప్యాయతకు, మీ అనురాగానికి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నాం. ఈ రెండు కూడా ప్రజల్లో మన జలీల్ ఖాన్ గారు కర్మ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.